ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబై వేదికగా ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ సీఎం దార్శనికతకు, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వాణిజ్యంలో చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును అందించింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీని కీలక భాగస్వామిగా మలిచినందుకు సీఎంకు ఈ గౌరవం దక్కింది. ఈ నెలాఖరుతో రాష్ట్రంలో అన్ని లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తవుతుండటంతో వీటిపై ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో వర్క్షాప్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ వర్క్షాప్ నిర్వహించాలని భావిస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో సీఎం ఇచ్చే హామీలు క్షేత్రస్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతవరకు అమలు జరుగుతున్నాయో సీఎం తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఉన్నతాధికారులను కూడా ఈ సమావేశాలకు పిలవాలని నిర్ణయించారు. హామీల అమలు పురోగతిని వర్క్షాప్కి వచ్చే కలెక్టర్లు తప్పనిసరిగా వివరించాలని సీఎం చెప్పారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన స్పందించిన అధికారులు ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. తక్షణం ఇంధనం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ సమస్య ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇక ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి సమస్య లేకుండా గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అన్నవరంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. అనంతరం పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. జగన్పై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నేర సామ్రాజ్యంతో సంబంధమున్న నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడరని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో పర్యటించిన ఆయన కరాగ్రహంలో అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పరిశీలించారు. గత ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా లేకుండా కాలనీలను నిర్మించారని ఆరోపించారు. సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరూ రాజకీయాలు చేయొద్దని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా ఎన్నికల నేపథ్యంలో వివాదం చెలరేగింది. మెప్మా ఎన్నిక ప్రక్రియను కావాలనే టీడీపీలోని కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని కొలకపూడి ఆరోపించారు. ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం 33 మంది సభ్యులకు గాను 22 మంది సభ్యుల మద్దతుతో నవ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్లో సిట్ బృందం ప్రశ్నించింది. రవాణా టెండర్ల జారీపై పలు ప్రశ్నలు సంధించింది. 4 గంటల సేపు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణల కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. శంషాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో ఏర్పాటు చేసిన విక్రమ్-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి స్కై రూట్ ఏరోస్పేస్ ను పరిశీలించారు. ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్ గా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఏరోస్పేస్ విభాగంలో కూడా స్కిల్ వర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని కవిత చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్పై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల ఆరోపించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం లభించింది. 2 ఎమ్మెల్సీల నియామకానికి తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ ప్రకటన సందర్భంగా తండ్రి కేసీఆర్పై బీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి అంటూ వ్యాఖ్యానించారు. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని విమర్శించారు. ప్రజల్లోకి రాకుండా గుంటనక్క తోడేళ్ల మనసులో ఖైదీ అయ్యారని దుయ్యబట్టారు. అప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేదని, బీఆర్ఎస్లో వారికి ఎప్పుడూ మర్యాద లేదని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను బయటేశారని, ఇప్పుడిది తనకి మంచిదని అయిందని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడుగా కవిత పోల్చారు. తెలంగాణలో కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని, హిట్లర్ పాలన పోయేదాకా పోరాటం చేయాల్సిందేనని అన్నారు. కవిత పార్టీ పెట్టడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. కేసీఆర్ హయాంలో మాట్లాడే అవకాశం లేకపోయినా ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రచారం లభిస్తుందని కవిత భావిస్తున్నారని, తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. కవిత కొత్త పార్టీ ప్రకటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈ రోజు ఒకరు కొత్త పార్టీ పెట్టారని, చాలా మంది పార్టీలు పెడతారని అన్నారు. కేఏ పాల్ కూడా రాష్ట్రంలో పార్టీ పెట్టారని, కానీ ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారన్నది ముఖ్యమని అన్నారు. గతంలో టీఆర్ఎస్ గా, ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని రామచంద్రరావు ఆరోపించారు. ఇప్పుడు పార్టీ పుట్టిన బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ పార్టీనే అంటూ సెటైర్ వేశారు. అవినీతి లేని పరిపాలన అందించేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని రామచంద్రరావు అన్నారు. కవితను తామెప్పుడో మర్చిపోయామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పిట్టల దొరను చూశారు, ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని అరవింద్ వ్యంగ్యంగా మాట్లాడారు. కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కవితపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవితలో దొర అహంకారం, దొరల పోకడ పోలేదన్నారు. రాజకీయ పబ్బం గడిపేందుకే కవిత కొత్త పార్టీ పెట్టారంటూ రాకేష్ రెడ్డి విమర్శించారు. దోచుకున్న డబ్బును ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో కేఏ పాల్, ఇప్పుడు కవిత పార్టీ పెట్టారని పెద్దగా తేడా ఏముందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పై తమ విమర్శలకు కవిత ప్రూఫ్లా మారారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తాము మొన్నటి వరకు మాట్లాడినవే కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత ఈ అంశాలపై మాట్లాడితే బాగుండేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణలో కవిత ఆచరణ ఎలా ఉంటుందో చూడాలని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పరామర్శించారు. ఉదయం స్వల్ప అస్వస్థతతో గవర్నర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. లోక్ భవన్ వెళ్లిన సీఎం చంద్రబాబు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ కార్యక్రమంలో రసభస నెలకొంది. మహిళలకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తారంటూ మంత్రి వివేక్ ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఇందుకు వివేక్ బదులిచ్చారు. ఆర్టీసీ సమ్మెకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వివేక్ అనడంతో గొడవ మొదలైంది. మంత్రి ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రయత్నించారు. ఇదే సమయంలో 2 వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా లక్ష్మీ నరసింహాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ₹1 కోటి ఏర్పాటు చేసిన 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, 15 లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రావెల్ పేరుతో భారీ దోపిడీ చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. బెజవాడలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. మైలవరం ఎమ్మెల్యే అనుచరులు దెందులూరు జనసేన నేత ఘంటసాల వెంకటలక్ష్మి మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సాక్షిగా మహిళా నాయకురాలిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో చెంచు గిరిజనులకు ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి ఉచితంగా వ్యవసాయ పనిముట్లను అందజేశారు. పంపు మోటార్లు, సైకిళ్లు, చేపల వేటకు సంబంధించిన పనిముట్లను అర్హులైన చెంచు గిరిజనులకు పంపిణీ చేశారు. అనంతరం 3 జిల్లాల గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెంచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని చైర్మన్ బొజ్జిరెడ్డి హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట హిందువుల సంఘాలు ఆందోళన చేపట్టారు. నందిగామలో శివాలయ భూములు కొంతమంది ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కాపాడే విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నందిగామ శివాలయం భూములను కాపాడాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నల్లగార్లపాడు వివోఏ ఉద్యోగి నాగలక్ష్మి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఉద్యోగం మానుకోవాలని రొంపిచర్ల టీడీపీ నేతలు తనపై అధికారి ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. గత 2 నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 8 నెలల గర్భంతో ఉన్నానని, ఈ ఉద్యోగమే తమ కుటుంబానికి జీవనాధారమంటూ నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో టమాటో ధరలు రోజురోజుకు పుంజుకుంటున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువై దిగుబడులు తగ్గడం, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రభావంతో ఇక్కడ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. గురువారం నాణ్యమైన మొదటి రకం టమాటో కిలో ధర 38 పలకగా, రెండో రకం కనిష్ట ధర కిలో 20 పలికింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల 10వ తేదీ నాటికి కిలో టమాటా 50 ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాంపై సీఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ సమయంలోనే చేపలకు గాలాలు వేస్తూ తమ విధుల పట్ల సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్కు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అయినా సీఆర్పీఎఫ్ సిబ్బంది చేపలు పడుతూ తమ విధులను నిర్లక్ష్యం చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డీజిల్ కోసం పెట్రోల్ బంక్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించారు. గత 2 రోజులుగా తిరుగుతున్నా డీజిల్ ఇవ్వడం లేదని, ఉదయం నుంచే క్యూలో నిలబడుతున్నా డీజిల్ అయిపోయిందని చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి కోత పనులు జరగక వరి రైతులు, మరోపక్క ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో వారం రోజులుగా వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు కొరత లేదని చెబుతున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు. ప్రతి శనివారం చేపట్టే స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాజేంద్రనగర్, ఖానాపూర్, బండ్లగూడ చౌరస్తా, కాళీ మందిర్ వరకు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యం కోసం ఈ డ్రైవ్ను ప్రతి శనివారం కొనసాగించనున్నట్లు అధికారులు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుట్టపల్లి కాలనీ సమీపంలో 2 అక్రమ క్వారీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. క్వారీల్లో అక్రమంగా మైనింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. కుప్పం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు డీఎస్పీ పార్థసారథి సూచించారు. అక్రమంగా మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్నమయ్య జిల్లాలో చౌడేశ్వరిదేవి ఆలయానికి సంబంధించిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని, ఈ వ్యవహారం గొడవలకు దారితీసింది. ఇక ఆలయ భూమిని లీజుకు దక్కించుకోవడానికి అదే గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలో 2 వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వైసీపీ నేతలకు అనుకూలంగా ఓ పత్రం ఇవ్వడంతో పొలంలో పంటలను సాగు చేసేందుకు యత్నించడంతో మరో వర్గం అడ్డుకునేందుకు చేసింది. ఇక దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడి ఆవుపై ఉన్న మమకారంతో ఓ రైతు దానికి శాస్త్రోక్తంగా సీమంతం నిర్వహించారు. ఆవుపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా కె గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాములు కొంతకాలంగా అరుదైన పుంగనూరు జాతి పశువులను పెంచుతున్నారు. తన వద్ద ఉన్న ఒక పుంగనూరు జాతి ఆవు ప్రస్తుతం చూలుతో ఉండడంతో దానికి గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సీమంతం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో పగలంతా మండే ఎండ
టారెత్తిస్తుంటే సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. ఓవైపు ఎండ, మరోవైపు వానతో ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీలో ఓవైపు వడగాలి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉత్తర కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. తెలంగాణలోనూ పలుచోట్ల 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే భానుడి బగబగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్తో పాటు పలు నగరాల్లోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదగిరి క్షేత్రం ముస్తాబవుతుంది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్నాయి. అలాగే అనుబంధ ఆలయమైన పాతగుట్టలో కూడా ఈ నెల 27 నుంచి 30 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో 5 రోజులు, పాతగుట్టలో 4 రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి సంబంధించిన పలు రకాల అలంకార సేవలు నిర్వహించనున్నారు. భారతీయ సాంస్కృతిక కళా వైభవంలో చేనేత కళలకు ప్రత్యేక స్థానం ఉందని పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు. హైదరాబాద్లో నేషనల్ స్కిల్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. చేనేతకారులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు వారి కళా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరాలనే ఉద్దేశంతో ఎక్స్పో ఎగ్జిబిషన్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక ఈ నెల 28 వరకు ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ ను ఆయన ప్రారంభించారు. ఏడాదిన్నర క్రితం ఈగల్ వింగ్ ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. దేశంలో ఈగల్ పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పారు. ఇక గంజాయి పెంపకం, ఉత్పత్తిని నిరోధించేందుకు అలాగే ఎన్డీపీఎస్ అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో చేయగలిగారని చెప్పారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పనిచేస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారుల 2వ రోజు విచారణలోనూ నోరు విప్పలేదు. కోర్టు అనుమతితో అధికారులు 100కు పైగా ప్రశ్నలు సంధించినా ఆమె మౌనం వీడలేదు. ఆస్తులన్నీ పుట్టింటి, అత్తింటి నుంచి వచ్చాయని బుకాయిస్తూ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. శనివారంతో కస్టడీ ముగియడంతో శాంతికి వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ జైలుకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారుల ఇళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద మొత్తంలో ప్రామిసరీ నోట్లు, చెక్లు, పాస్బుక్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. రైతులకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి వ్యవసాయ భూముల పత్రాలను తాకట్టు పెట్టుకోవడమే కాకుండా భూములను రాయించుకున్న పత్రాలను గుర్తించారు. 7 మండలాల్లో ఇప్పటి వరకు 15 కేసులను నమోదు చేశారు. అధిక వడ్డీలతో ప్రజలను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి తన సొంతింటికి మారిన రోజే ఎంపీలు పార్టీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కొత్త శీష్ మహల్ కు మారారంటూ ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రైవేటు శీష్ మహల్ ను నిర్మించారంటూ మండిపడ్డారు. దీంతో పర్వేష్ వర్మ వ్యాఖ్యలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పర్వేష్ వర్మ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై పరువు నష్టం దాఖలు చేస్తామన్నారు. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా, ఎల్జీ నివాసాలను ఒకసారి చూడాలంటూ సంజయ్ సింగ్ సవాల్ విసిరారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇన్స్టాను సుమారు 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. గతంలో 14.6 లక్షల మంది ఫాలో అవుతుండగా తాజాగా 13.5 మిలియన్లకు తగ్గింది. ఆయన నిర్ణయాన్ని జెన్జీ వ్యతిరేకించడమే అందుకు కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీని ట్రంప్ కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైల్స్ తీస్తే ప్రధాని మోదీ బాగోతం బయటపడుతుందని, మోదీ చరిత్ర మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్లో దుమారం రేపిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై రచయిత
ఆర్మీ మాజీ చీఫ్ నరవనే కీలక వ్యాఖ్యలు చేశారు. బుక్ను పరిశీలించేదాకా హోల్డులో ఉంచాలని పబ్లిషర్ను రక్షణ శాఖ ఆదేశించింది. తాను ఆ విషయం వదిలేశానని, అదొక ముగిసిన అధ్యాయం, పబ్లిష్ కాని పుస్తకంలోని వ్యాఖ్యలను ప్రస్తావించడం, తనను వివాదంలోకి అనవసరంగా లాగడం సమంజసం కాదని అన్నారు. తాను మరో 2 పుస్తకాలు రాశానని చెప్పారు. ఢిల్లీ పంజాబ్ మ్యాచ్లో ఎంగిడికి తీవ్ర గాయమైంది. క్యాచ్ పట్టబోయి ఎంగిడి కింద పడ్డాడు. దీంతో ఎంగిడికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.